హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసిన ఈ కామనర్స్ కేటగిరీ నుంచి వెళ్ళిన ఆ లంబు జంబు, ఆ జాకండ్ జిల్లు అనిపించుకుంటున్న జెండు బామ్, శాస్త్రి బామ్ వీళ్ళని చూసినా సరే ప్రతిసారి నోరుంది కదా అని విరుచుకు పడిపోవడమేనా, అయిందానికి కాందానికి అరుచుకు పడ్డమేనా, ఇదేనా ఇందుకోసమైనా వెళ్ళారనిపిస్తుంది. నిజంగా చూస్తే వీళ్ళని చూస్తే అసలు జాలి పడాలా, బాధపడాలా అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఇది కాన్సెప్ట్ నడిపిస్తారు, కొనసాగిస్తారు, అప్పుడు కామనర్స్గా మన లాంటి కామనర్స్ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే బిగ్ బాస్ ఇలాంటి కామనర్స్ని దయచేసి ఏ సీజన్కి తీసుకురాకు, అవకాశం ఇవ్వకు అనే మాదిరిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కదా. అగ్ని పరీక్ష టాస్క్లు అప్పుడు చూసేటప్పటికి వీళ్ళు రావాలి ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని చాలా వీడియోలు కూడా పెట్టి రివ్యూస్ చెప్పి అనలైజ్ చేసా. చాలా ట్రాన్స్పరెన్సీతో ఉన్నారు, ఫటాఫట అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, చెబుతా ఉన్నాడు. కానీ ఆ రోజు చూస్తే ఏం పేరు ఆమె ప్రియా కూడా చక్కగా ఆచితూచి మాట్లాడుతుంది, ఒక లాజిక్ ఒక పాయింట్ పట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది, సంప్రదాయాన్ని శుద్ధపూసినట్టుగా కనిపించి ఈరోజు ఆ శ్రీజతో సహవాస దోషం అంటారు కదా, అదే ఏమో కానీ తమ గొయ్యి తామే తవ్వుకుంటూ అసలు మేము ఎందుకు ఉండాలి హౌస్లో, మమ్మల్ని అర్జెంట్ పంపేయండి అనే మాదిరిగా అనిపించింది. సో ఈ ఫీలింగ్ వీళ్ళని భరించలేమని నాకే అనిపిస్తుందా, మీకు కూడా ఒకవేళ అనిపిస్తుందా, ఒక మెసేజ్ అది పెట్టండి. ఆ పోక్ చేసే విధానం చూసారా, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ వైపు న్యాయం ఉంటే వాళ్ళని తొక్కి పడేస్తే వాళ్ళు అరిచి గోల చేసి రచ్చ చేసినా బాగానే ఉంటుంది. కానీ ఊరికే ఒక మాట పొరపాటున ఒక నోటు వెంబడి ఒక మాట వస్తే దాన్ని హైలైట్ చేసేసి ఆ జీరో దగ్గర నుంచి కూడా శూన్యంలోంచి కూడా ఏదో పిండేద్దాం, కంటెంట్ క్రియేట్ చేసేద్దాం, అవతల వాళ్ళని ఆడియన్స్ దృష్టిలో ఏదో పోర్ట్రే చేసేసి ఫ్రేమ్ కట్టేద్దాం అని ఒక యాటిట్యూడ్తో అరుస్తున్నారు చూడండి. దీనివల్ల నష్టపోయేది వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకుంటున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా రీతు చౌదరి సంచాలకంగా చేస్తూ ఉంది కదా, ఎట్లా చేసింది ఏంటి, ఆ టాస్క్లో ఎవరెట్లా బిహేవ్ చేశారో అంతా మాట్లాడుకుంది ప్రోమోని బట్టి. మరి వీడియో చూసే ముందు ఖచ్చితంగా మరి మీకేమనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే మెసేజ్ అయితే పెట్టేసేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫస్ట్ టైం చూసావు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇతను కెప్టెన్ అయ్యాడని నేను ఇంతమంది అప్డేట్ ఇచ్చాను కదా, మరి ఎలా అయ్యాడు అనేది ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. ఈ ప్రోమో చూస్తే అర్థమైంది, ఓహో డీమాన్ పవన్ మేడం గారు ఎలా చేశారా, మేడం సార్ మేడం అంతే అట్లాగే చేస్తారని ఫీలింగ్ వచ్చేసింది కదా. ఇక్కడ మరి ఎట్లా చేసింది మాట్లాడదాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనింది రీతు చౌదరి, ఎక్కడ ఏం జరిగింది చెప్పుకుందాం. ప్రోమో వైజు మీ వాడు పోవడం మీ ప్రాబ్లం, మీ బ్యాడ్ లక్ అని సాఫ్ట్గానే చెప్పింది అక్కడ. ఆ చెప్పినప్పుడు డీమన్ పవన్ కూడా కామ్గానే ఉన్నాడు, ఈవిడ సాఫ్ట్గానే చెప్పింది. కానీ వీళ్ళు దానికి లేచేసి నోరు ఉంది కదా అని అరవడం కరవడం ఈ కంపరంగా అనిపిస్తుంది. ఆడియన్స్ పేషెన్స్తో టెస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు తెల్లారు లేస్తే అక్కడ తప్పే ఉంది, మీ వాడు వెళ్ళిపోవడం మీ బ్యాడ్ లక్, అది మీ ప్రాబ్లం అని చెబితే అక్కడ తప్పే ఉంది. దాన్ని వెంటనే పెద్ద ఫ్రేమ్ కట్టేసి హైలైట్ చేసేద్దాం ఆడియన్స్ దృష్టిలో. అమ్మో కామనర్స్ అంటే వీళ్ళు చాలా చులకనగా చూస్తున్నారు, లోకుగా చూస్తున్నారని పెద్ద హడావిడి చేసేద్దాం అని. తెల్లారు లేస్తే ఈ కామనర్స్గా వెళ్ళిన వాళ్ళు చేస్తున్నది ఏంటి, మీ వాళ్ళు మా వాళ్ళు, మీ వాళ్ళు మా వాళ్ళు, మీ వాళ్ళు, ఈ ఆరుగురు ఒక దగ్గర కూర్చొని గూడుపోటని లేక మాట్లాడుకునేది ఇదే కదా. మనమే గెలవాలి, కామనర్సే గెలవాలి, ఈ టాస్క్ గెలవాలి, ఎవరికి వాళ్ళు అనుకోరా ఏంటి, తప్పే ఉంది. వీళ్ళు అంటున్నది అదే కదా, కామనర్స్ సెలబ్రిటీస్ అంటూనే ఉన్నారు కదా. అయితే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మన భరణి కావచ్చు, ఇప్పుడు ఈ రీతు కావచ్చు, అందరి ముందు ఆ టాపిక్ వచ్చింది అనుకోండి, మీ వాళ్ళు మా వాళ్ళు అని దాన్ని హైలైట్ చేసేస్తున్నా. మీ వాళ్ళు అంటావా మా వాళ్ళు అంటావా అని దాన్ని మైక్లో పెట్టేసి రచ్చరచ్చ చేసేసి గోలగోల చేసేస్తా ఉన్నారు. నిన్న మనీష్ మర్యాద ఏమన్నాడు, అరే మనలోనే గెలవాలి, మన కామనర్స్లోనే, మన ఏడుగురిలోనే ఎవరో ఒకరు, మన కామనర్స్లోనే మన ఆరుగురిలోనే కెప్టెన్ కావాలి, మనలోనే కావాలని చెప్పుకున్నాడు కదా. ప్రతిసారి అదే జరుగుతుంది కదా. అట్టగా మన హరీష్ కూడా ఆ సెలబ్రిటీలు మీ సెలబ్రిటీలు మీ సెలబ్రిటీలు అన్న నామినేషన్లో అప్పుడు పాయింట్ పదే పదే చెప్పాడు కదా నలుగురని. సో ఇప్పుడు కానీ ఏమైతుంది, వాళ్ళంటే కలబడిపోయి పోక్ చేసేసి హడావిడి చేసేసి రచ్చ చేసేసి మళ్ళీ వీళ్ళు మాత్రం ఈ టాస్క్ అయిపోయిన వెంటనే మన కామనర్స్ మన ఐక్యత వర్దిల్లాలి, మన యూనిటీ బ్రేక్ అవ్వకూడదు, మనం బరంపురం అని సోది కబుర్లు అని చెప్పుకుంటూ వీళ్ళు మాత్రం అనుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ గురించి అలాగే అంటున్నారు కదా, ఆ సెలబ్రిటీస్ ఆ టెనెంట్స్ ఇట్లాగే మాట్లాడుతున్నారు కదా. బట్ వాళ్ళు ఫ్లోలో మామూలుగా సమయం సందర్భం వచ్చేటప్పుడు మీరు మరి రెండు టీములుగానే నడుస్తుంది కాన్సెప్ట్. అట్లా చెబితే దాన్ని హైలైట్ చేసేసి పోక్ చేసేసి ఇష్యూ చేసేసి ఎంత ఇరిటేటింగ్గా తెప్పిస్తూ ఉన్నారండి ఆడియన్స్కి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఎగ్ విషయంలో కూడా ఫస్ట్ ప్రియ ఎగ్ పోయిందే అని ఫన్ మోడ్లో మొదలుపెట్టి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సీరియస్గా సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి మరి తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఎగ్గ దొంగతనాన్ని పెద్ద పంచాయతీ చేసి రచ్చ చేసేసి వీళ్ళకి నిజంగా దొంగతనం తప్పే అనుకుంటే ఆ ఎథిక్స్నే ఫాలో అవుతాం అనుకుంటే మరి కెప్టెన్ రూమ్లోకి రూల్స్ గురించి కూడా మాట్లాడేటప్పుడు కెప్టెన్ రూమ్లోకి ఎందుకు వెళ్ళారు, ఆవిడ తలకి చాక్లెట్స్ చిప్స్ డ్రింక్స్ అన్నీ ఎందుకు లేపేశారు అంటే ఎగ్గ దొంగతనం మీద బురద ఎంత జల్లాలో అంతా జల్లేసి మళ్ళీ మీరు అదే దొంగతనం చేస్తే మరి ఎథిక్స్ ఉన్నట్టే లేనట్టు. అంటే చూసి ఆడియన్స్ అమాయకులు, ఆడియన్స్ పిచ్చోలా, అబ్బా మీరు ఏది చేసినా రైటు, మీరు ఏది చేసినా కరెక్టు, మీరే తోపు అని అనుకోవాలా ఏంటి. సో ఇక్కడ మీ వాళ్ళు ఏంటి అని రీతు అంటున్నారు కదా, రీతు అడుగుతూ ఉంది కదా, రీతుని అడుగుతున్నారు కదా మీ వాళ్ళు ఏంటి రీతు అని. కానీ వాస్తవానికి ఈ రీతు కూడా ఇండైరెక్ట్గా
డైరెక్ట్గా ఆమె కూడా వాళ్ళ మనిషి, వాళ్ళ గ్రూప్లో మెంబర్షిప్ తీసుకుంది ఆవిడ. ఇందాక లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చెబుతా, ఇంతకుముందు జరిగిన 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. తనుజ ఏమంటుందంటే ఆ సుమన్ శెట్టితో, ఈ రీతుకి ఎంత వేగంగా వాళ్ళలోకి వెళ్ళిపోదాం అనిపిస్తుందంట. అంటే సుమన్ శెట్టి అవునా, అట్లాగైతే మనం భరణి ప్లేస్లో ఈవిడనే పంపేసే వాళ్ళం కదా, మరి భుజాల మీద జట్లు వేసుకుని హ్యాపీగా వాళ్ళే ఎంజాయ్ చేయొచ్చు కదని మాదిరిగా. సో ఆవిడ వాళ్ళ మనిషే. సో అలాంటప్పుడు ఆవిడ ఎట్లా చేస్తుంది, వాళ్ళకే ఫేవరెటిజం చేస్తుంది. అలాగే ఫేవరెటిజం కూడా చించుకుంటూ ఉన్నారు. బట్ ఆవిడ వాళ్ళకే ఫేవరెటిజం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు న్యాయం ధర్మం కోసం అరిస్తే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయ్యో పాప అన్యాయం జరిగిందని వాళ్ళకి తొక్కేశారు, లేకపోతే చీటింగ్ చేశారు, ఫౌల్ ఆడేశారు, ఫెయిర్గా చేయలేదని అడుగుతారు. బట్ ఊరికే అంటే ఎట్లా, మీ వాళ్ళు అంటారా అని అంత రచ్చ చేసేసి ఆ వెంటనే పోక్ చేసేసి కామనర్స్ సెలబ్రిటీస్ని పదే అరిచి పోక్ చేసి వీళ్ళు గొంతులు చించుకుంటూ రెచ్చగొడుతూ ఎగతాలు చేస్తామంటే ఆడియన్స్కి మండుతుంది. ఫైనల్గా ఇలాంటి వాళ్ళు కొనసాగడం కష్టమే. ఇలా హౌస్ లేదు ఈరోజు కాబట్టి రేపు వారం అనే మాదిరిగా. ఇప్పుడు నిన్న మనీష్ మర్యాద సంజనతో ఒక మాట అంటాడు కదా, వాళ్ళిద్దరూ అగ్ని పరీక్ష సాధించేసిన తర్వాత అయ్యో మేము మొత్తం సాధించేస్తాం, మేము తోపులు అని వాళ్ళకి నెత్తికెక్కేసింది, ఇంక మేమే వానర్లో, మేము చెప్పేది రైట్, ఇంకా తిరగలేదు అని మాదిరిగా ఒక యాటిట్యూడ్ వచ్చేసింది అంటాడు. అదొక పాయింట్తో పాటు రెండోది ఏంటంటే మేము నోరెత్తుతో అందరూ భయంతో భరణితో సహా అందరూ సైలెంట్ అయిపోతారు అని చెలరేగిపోతున్నారు. ఈ రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వన్ ఫైన్ మార్నింగ్ ఏమైందంటే స్టేజ్ మీదకి తీసుకొని ఆడియన్స్ పడేస్తారో అప్పుడు అర్థమైంది. గత సీజన్లో కూడా మనం చూసాం, ఇలాగ ఎగిరిగిరిపడి బయటకు వచ్చేసరికి ఏమైందో చూసాం. తర్వాత లబో దిబోం అని బాధపడి మేము బ్యాడ్ అయిపోయి ఎవరిని బ్యాడ్ చేయరు. అక్కడ జరిగిన దానికి యాక్షన్కి రియాక్షన్ ఆడియన్స్ నుంచి వస్తుంది. వాళ్ళు ఆడే మాటలు కానీ ఇప్పుడు ఇక్కడ పోక్ చేసే విధానం కానీ ఇటన్నింటికి కూడా ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, ఆడియన్స్ మనసులు గెలవాలి, ఆడియన్స్ మనల్ని చూస్తున్నారు అనే సెన్స్ ఉండే వాళ్ళందరూ కూడా అలాగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ కామ్గా అలాగా అణిగిమణిగా ఉంటారు. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి బ్యాడ్ అయిపోవడమే తప్ప నో యూజ్, నెగిటివిటీ తెచ్చుకోవడం తప్ప. పైగా ఇప్పుడు వచ్చే చాలామంది చూస్తారు, నాకు బిగ్ బాస్కి వెళ్ళాక లైఫ్ పాడైపోయింది, నాకు అదే అయిపోయింది ఇది అయిపోయింది. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ లైఫ్ ఇస్తారు తప్ప ఎవరి లైఫ్ చెడగొట్టదు, ఎవరి లైఫ్ తీసేది. వీళ్ళే అక్కడ రకరకాల విన్యాసాలు ప్రదర్శించేసి అంతా మనమే పొడిచేద్దాం చించేద్దాం అనుకుంటే లాస్ట్కి ఆడియన్స్ తీసుకొచ్చి బయటపడేస్తే అప్పుడు మళ్ళీ వేలెత్తి చూపడం. ఈ షో వల్ల ఎందుకు అయింది, నీకు ఇలా చేయమని నా షో చెబుతుందా, నువ్వు నీలా ఉండు, ఎలా ఉంటావు, ఆడియన్స్ మెచ్చుకుంటారో తిట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకునేటప్పుడు కామన్గా బేసిక్గా ఆలోచించేది 70 కెమెరాలు ఉన్నాయి, కోట్ల మంది ఆడియన్స్ ముందు మనం ఉన్నాం, నిన్న ఒక మాట ఇప్పుడు ఒక మాట, అక్కడ పోక్ చేసి ఇక్కడ ఇలా చేసి అలా చేసి అయిందానికి కాందానికి లొల్లి పెడితే మనం బ్యాడ్ అవుతామని ఆ ఆలోచనతో ఎవరైతే మసలుకుంటూ జాగ్రత్తగా గేమ్ ఆడుకుంటూ వస్తారో వాళ్ళు ఎందుకు బ్యాడ్ అవుతారు. ఎంతమంది హౌస్లోకి వెళ్ళకముందు ఇప్పుడు కొంతమందికి నెగిటివిటీ ఉండేది, హౌస్లోకి వెళ్ళకముందు వాళ్ళ గురించి పూర్తిగా అర్థం కాక హౌస్లోకి వెళ్ళాక కంప్లీట్గా నెగిటివ్ అంతా తుడిచిపెట్టుకుని ఇదా అనేసి కూడా బయటకు వచ్చారు కదా. సో కొందరు పాత కంటెస్టెంట్లు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి టాస్క్ ఏంటంటే ఖచ్చితంగా ఫిజికల్ అవుతుంది. ఇప్పుడు పైకి టాస్క్లో ఏంటి, ఆ రంగు పోసుకున్న టాస్క్లో మనీష్ను డీమాను ఒక టీమ్గా, భరణి ఎమాన్యుయల్ ఒక టీమ్గా ఆడారు. ఇక్కడ డీమాన్ ఏంటి, భరణి ఎమాన్యుయల్కి రాస్తున్నాడు ఎక్కువగా, అంటే మనీష్ని ఆయన టచ్ చేయట్లే, అంటే మన ఇద్దరిలోనే అవ్వాలనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా అయితే ఎమాన్యుయల్ని భరణిని అవుట్ చేయలేక ఆయన వెళ్తున్నాడు, ఇలా రాసేస్తున్నాడు, వచ్చేస్తా ఉన్నాడు. సో అక్కడ కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే మాదిరిగానే ఆడుతూ ఉన్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే దాన్ని పట్టుకొని ఆ అమ్మాయి ఏదో మాట అంటే ఇక్కడ కామనర్స్ కార్డు వాడేద్దాం, కామనర్స్ అనే సానుభూతిని లేకపోతే కామనర్స్ సపోర్ట్ని మనం తెచ్చుకుందాం అని హైలైట్ చేసేద్దాం అనే మాదిరిగా ఈ డ్రామా చేస్తాం. నేను కూడా సపోర్ట్ చేశాను, కామనర్స్ వీళ్ళు ఫుల్ ఫైర్తో ఉన్నారు, మంచి కంటెంట్ ఇస్తారేమో, ఏదో ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి, జీలు ఉంది అనేది అర్థమవుతుంది అగ్ని పరీక్షకు వచ్చేటప్పుడు అని కూడా మనం చాలామంది, నేను చెప్పాను మీరు చెప్పారు, కామెంట్లు పెట్టారు, మెసేజ్లు పెట్టారు, అంతా వచ్చింది. కానీ ఇప్పుడు వీళ్ళ యాక్టివిటీస్ చూస్తే ఎట్లా ఉందంటే ఏ కామనర్స్ అయితే మన కామనర్స్ నుంచి ఒకరు వెళ్తున్నారు, ఇద్దరు వెళ్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేద్దామని ఆ రోజు చేశారు, అగ్ని పరీక్షలో సపోర్ట్ ఇచ్చేంతవరకు తెచ్చారు. ఇప్పుడు వాళ్ళే విసిగెత్తిపోయి చిరాకెత్తిపోయి వీళ్ళని ఉన్న బలంగా తిరస్కరించి బయటపడేయండి బిగ్ బాస్ అనుకునే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ ఈ టాస్క్లో డీమాన్ పవన్ ఎట్లా ఆడేటది కూడా చూస్తే అర్థమైపోతుంది. ఏం చేస్తున్నాడైనా భద్రంగా దూరంగా ఉంటూ జస్ట్ ఇలా రాసేస్తున్నాడు, తను వచ్చేస్తున్నాడు దూరంగా, తన టీషర్ట్ తెల్లగా ఉండాలని మాత్రమే ఇలా రాసేసి దూరంగా పోవడం ఇట్లా కనిపిస్తూ ఉంది. సో ఆ తర్వాత ఏంటి, అతడు బేసిక్ ఒక ఆలోచన అయితే మిస్ అయ్యాడు ఇక్కడ. ఇప్పుడు మనీష్ ఇతడు ఒకవైపు ఉండాలి అంటే వాళ్ళని ఇద్దరిలోనే అవుట్ చేయాలి, మన ఇద్దరిలో ఎవరో ఒకరు అవ్వాలని మాదిరిగా ఆడుతూ ఉన్నారు. మరి మనీష్ అవుట్ అయిపోయాక అప్పుడు ఇంకెవరు ఉంటారు, ఇతడు అంటిముట్టనాడుగా దూరంగా ఉండడం వల్ల నేను ఫస్ట్ సేఫ్ ఉండిపోతే చాలు, నా టీషర్ట్ వైట్ ఎక్కువ ఉండిపోతే చాలు అన్నట్టుగా ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనీష్ అవుట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా భరణి ఎమాన్యుయల్ ఖచ్చితంగా ఉన్న ఒక్కడనే, వాళ్ళిద్దరూ ఇతడు అక్కడ ఉంటాడు కదా, అప్పుడు ఇద్దరినే కదా టార్గెట్ చేస్తారు. సో అదెందుకు మిస్ అయిపోయాడు,
అట్లాగే ఇదే పొజిషన్లో ఇమాన్యుయల్ భరణి అవుట్ అయిపోతే భరణి కానీ ఇమాన్యుయల్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు అవుట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనీష్ అండ్ డీమాన్ కలిపి ఇద్దరు కలిపి ఆ ఉన్న ఇమాన్యుయల్ అవుట్ అయిపోతే భరణిని అవుట్ చేయాలని, భరణి అవుట్ అయిపోతే ఇమాన్యుయల్ అవుట్ చేయాలని, వీళ్ళిద్దరు కలిపి ఆ ఇద్దరిలో ఎవరు మిగిలితే వాళ్ళనే కదా ఫోకస్ పెడతారు, టార్గెట్ చేస్తారు, వాళ్ళనే అవుట్ చేసేయాలని. అంటే ముందు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తెగ్గొట్టద్దాం, ఆ ఇద్దరం కలిపి అతని మీద అటాక్ చేద్దాం, వాళ్ళని తేల్చేసి బయటికి పంపేసాక మనం తేల్చుకుందాం, ఆ తర్వాత రేషన్ పంచక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు అని ఆలోచన చేస్తారు కదా, అదే జరుగుతూ ఉంది. దానికే మళ్ళీ అక్కడ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని వీళ్ళు పదే పదే పోక్ చేసేసి. సో ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ సంచాలక్గా రీతు చౌదరి ఫెయిర్గా చేసి ఉంటుందని నేనేది అనుకోవట్లా, అర్థమైతే ఉంది ఇక్కడ. పైగా రీతు చౌదరి ఏంటి లైవ్లో డిస్కషన్ చేసేటప్పుడు కూడా నలుగురిని తీసి పక్కన పెట్టాలంటప్పుడు చాలాసేపు ఈ ప్రియా డీమాన్ వీళ్ళిద్దరి కోసం గట్టిగా ఫైట్ చేసింది, తన పాయింట్స్ పెట్టింది. కాకపోతే ఎక్కువ మంది అసలు వద్దని చెప్పేశారు. ప్రియాని అయితే ప్రసక్తే లేదు, ఆవిడ మానిటర్గానే ఎవరు మాట వినిపించుకోలేదు, కనీసం చెప్పినా సరే వినే పరిస్థితి ఉండదు. వీళ్ళు మనీష్ మర్యాద అంటే కాస్త కాంప్లికేటెడ్ చేసినా వినే ప్రయత్నం చేస్తాడు, ఏదో అనుకుంటాడు. కానీ ఈ అమ్మాయి అసలు నేను ఎందుకు వినాలి, ఈ యాటిట్యూడ్తో ఉంటుంది, అసలు నథింగ్ అని చెప్పేశారు అక్కడ. ఈ డీమాన్ కోసం ప్రియా కోసం ఎక్కువ పోరాటం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ అంతా అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకున్నాక ఇది కలెక్టివ్ డెసిషన్, ఇది అక్కడికి వెళ్ళాక ఎవరు చెప్పారు, ఎవరు సెలెక్ట్ చేశారు, ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఏం పాయింట్లు చెప్పారు, ఎవరు ఓట్లు వేశారు, ఇవన్నీ అడుగుతారు. మనం చెప్పొద్దు అని తనుజ చెబితే ఈ రీతు చౌదరి కూడా చెప్పింది, అవును మనం ఎవ్వరం చెప్పొద్దు, ఇది టీమ్ డెసిషన్, కలెక్టివ్ డెసిషన్ అని చెప్పి తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళందరితో కూర్చున్నట్టు చెబుతుంది కళ్యాణ్, శ్రీజ, ప్రియాకి. సో వాళ్ళలో ఏం డిస్కషన్ జరిగే, కళ్యాణ్ నీకైతే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, ఏడుగురిలో ఒక్క ఓటు కూడా నీకు పడలే, నీకైతే పలానా వాళ్ళు చేశారు, నీకైతే చేయలేదు కూర్చున్నట్టు చెప్పిన ఆమె మరి వాళ్ళ కోసం సపోర్ట్ తీసుకుని వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోకపోతే భరణి కోసం వీళ్ళ కోసం ఆడించేసి గెలిపించేస్తుందా ఇమాన్యుయల్ కోసం. సో పైగా నిన్న కూడా ఈ ప్రియా, శ్రీజ, డీమాన్ పవన్ కళ్యాణ్ ఈ నలుగురు మాట్లాడినప్పుడు కూడా నాకు నా వల్లే గొడవలు అవుతాయి అనేటప్పుడు మీరు ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోలేదు. అంటే ప్రియా కూడా నేను చెప్పాను ఆమె వల్ల గొడవలు అవ్వట్లేదు అంటే ఈ డీమాన్ కూడా ఈసారి మరింత గట్టిగా స్టాండ్ తీసుకుంటా నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెల్లారులేస్తే ఆవిడ కూడా స్వయంగా ఆవిడ నోటితో చెప్పిందని తనుజ కూడా చెప్పినట్టుగా అక్కడికే వెళ్ళిపోతాను, నేను ఈ గూటు పక్షిని కదా ఆ గూటు పక్షిని అనుకున్నప్పుడు ఆవిడ వాళ్ళకి అన్యాయం చేసేస్తుంది, ఇక్కడ ఫెయిర్గా సంచాలగా చేసేస్తుంది నాకైతే అనిపించట్లేదు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే నాకు అప్డేట్ వచ్చినప్పుడు లీక్ వచ్చినప్పుడు ఏం చెప్పానంటే డీమాన్ కెప్టెన్ అయ్యాడు, ఒకవేళ న్యాయంగా ఆడి గెలిచేయడం అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రోమో చూసినాక ఇక్కడ రీతు తాలూకా యాటిట్యూడ్ చూశాక ఇదంతా చూసాక ఓహో ఇది మేడం స్కెచ్చా అని అర్థమవుతూ ఉంది. అంటే వీళ్ళకి ఆడియన్స్ చూస్తారు, ఫెయిర్గా చేయాలి సంచాలక్ అనేది కాకుండా ఫేవరెటిజం చేస్తే మరి అక్కడ ఫేవరెటిజం వీళ్ళు కనిపించట్లేదా. మొన్న ఎమ్మెల్యేలకు అట్లాగే సంచాలకులుగా మనీష్ చేసేటప్పుడు అన్యాయం జరిగింది, ఈరోజు డీమాన్ కోసం మిగతా వాళ్ళకి అన్యాయం జరిగితే ఎట్లా. ఈయన ఇప్పుడు కెప్టెన్ అయిపోయి మాత్రం ఏం ఉపయోగం, ఆల్రెడీ మానిటర్ ఆల్రెడీ వానర్ అంతా ఉంది, ఒక వారం ఇమ్యూనిటీ తప్ప. ఆడియన్స్ ఓట్లతో ఉండాలంటే ఇక్కడ ఫెయిర్ డెసిషన్, ఒకవేళ ఆవిడ తీసిన నో ఇది ఫెయిర్ కాదు అని ఒక స్టాండ్ తీసుకుంటే అబ్బా అతను గెలుస్తాడని తెలిసినా సరే వద్దు జెన్యున్గా డెసిషన్ ఇవ్వాలని చెప్పడం కానీ అంత మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. మరి ఇది నాకు దురాశ అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు టెనెంట్స్ కంటే ఒకవేళ కెప్టెన్ అయినా సరే వాళ్ళకి ఆ ఫుడ్ బాధలు అయితే తీరుతాయి, రోజు బయట ఫుడ్ రెగ్యులర్ రొటీన్ ఫుడ్ అయిపోతుంది కనుక వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. మాట్లాడితే పర్మిషన్లు అడగాలి, బట్టలు ఉతకాలి, అవి అడగాలి పంచాయతీలు అన్న ఈ పనులు బాధ అన్న తప్పుద్దు, ఆ ఫుడ్ సమస్యలను తీరుతాయి. ఇప్పుడు అయితే ఏముంది ఆ పక్కన కూర్చొని మళ్ళీ పులిహోర తినిపించడం, ఇడ్లీ తీపించుకోవడం, ఇవే కదా, ఇంతకుమించి ఏమైనా ఉందా. వాళ్ళకి వచ్చింటే ఒక బెనిఫిట్ అయినా ఉండదు కదా. సో ఓవరాల్గా చూస్తే ఆ రీతి ఇక్కడ కన్నింగ్ డెసిషన్ అనేది అర్థమైతే ఉంది. ఇప్పుడు సంజన అడిగేటప్పుడు ఎందుకు సమాధానం చెప్పు, అక్కడ ఆడియన్స్ కూడా అడుగుతారు కదా, సేమ్ డౌట్ వస్తుంది కదా, ఎట్లా అవుట్ అయ్యాడు, ఏ రూలు దేని బేస్ చేసుకొని ఆయన పేరు భరణిని అవుట్ చేసామని చెప్పేటప్పుడు నేను చెప్పను, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను వాళ్ళకి చెప్తానంటే మరి అంతకుముందు దమ్ముకి ఆ ప్రియాకి ఎందుకు చెప్పు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని ఎందుకు చెప్పింది. అక్కడ ఆన్సర్ వాళ్ళకి ఆన్సర్ చేసి ఇక్కడ ఈవిడ సంజన అడిగేటప్పుడు ఎందుకు చెప్పవు, అక్కడ వాళ్ళకి చెప్పినప్పుడు ఇక్కడ ఈవిడికి చెప్పాలి కదా. ఎందుకు లాజిక్ ఉండేటప్పుడు నీకు రీజన్ ఉండేటప్పుడు ఏంటి అక్కడ రూలు బ్రేక్ చేశాడా, ఏంటి రూల్స్ అంటూ పెట్టుకున్నారు కదా, ఈ రూల్స్ పెట్టుకున్నాం కదా, ఆ రూల్ క్రాస్ చేశాడు, బ్రేక్ చేశాడు, సో అవుట్ అని చెప్పడానికి ఏంటి, నువ్వు అంత ఫెయిర్గా డెసిషన్ తీసుకునేటప్పుడు నీకు భయం ఎందుకు, చెప్పాలి కదా. సో చెప్పకుండా సో ఏం చేస్తుంది మరి, ఇట్లా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుంటే ఆడియన్స్కి అర్థం ఇట్లా అయ్యిందా అని. సో మొత్తానికి ఫైనల్గా చూసుకుంటే ఆ కామనర్స్ కేటగిరీలో వీళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, ఇక్కడ ఈ అన్ఫెయిర్ డెసిషన్ కావచ్చు, మొత్తానికి వాళ్ళు మెయిన్ ఆ ప్రియా సిరీస్ అయితే ఇట్లా బిహేవ్ చేసి ఎలా చేస్తూ ఉంటే ఆ సంచాలకురాలు మిస్టేక్ చేసినా సరే రాచి రంపన పెడతారు అనుకుంటే ఆవిడ వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఓకే, సాఫ్ట్గా సైలెంట్గా కామ్గా ఉండిపోయి వాళ్ళకి ఫేవరెట్స్గా ఉంటే మామూలుగా ఉండిపోయి. సో మొత్తానికైతే వీళ్ళు దెబ్బతో నెక్స్ట్ సీజన్లో కామనర్స్ వెళ్ళాలని భయపడే పరిస్థితి, అసలు తీసుకోవాలని ఆడియన్స్కి ముందు భయపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇవి మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.